శ్రీమాత్రే నమః. నమస్కారం. జనవరిలో గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఆంధ్రులు ఎవరు అనే ప్రస్తావన వచ్చిందండి. ఆంధ్రులు విశ్వామిత్రుడి పుత్రుడు అయిన ఆంధ్రుడి సంతతి వారు అని ఒక అవధాని గారు తెలియజేశారు. అవునా, మనం విశ్వామిత్రుడి సంతతి వాళ్ళమైనా? ఇక్కడ ఆంధ్రులు అంటే దయచేసి ప్రాంతీయ పరంగా చూడవద్దు. తెలుగు మాతృభాషగా తెలుగు మాట్లాడేవారన్న భావంతో తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఆంధ్రులు అనే పిలిచేవాళ్ళు. ఆ భావనతో చూడమని నా విన్నపము, మనవి. ఈ ఆంధ్రుల ప్రస్తావన రామాయణ మహాభారతాలలో కూడా వస్తుంది. సుగ్రీవుడు వానర సైన్యాన్ని సీతమ్మ జాడ కోసం పంపే సమయంలో ఈ విధంగా చెప్తాడు. తతశ్చ విదర్భాంచ ఋషికాంచ రమణకాన్ మహిషాన్ ఆంధ్రముశ్చైవ శబరాన్ విపులాన్ అనన్. దక్షిణ దిక్కున విదర్భ, ఋషిక, రమణక, మహిష, ఆంధ్ర, పులింద, శబర దేశాలలోని సువిశాలమైన ప్రదేశాలలో వెతకమని వాళ్ళకి, వానర సైన్యానికి చెప్తాడు. అలాగే మహాభారతం భీష్మ పర్వంలో 9వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావనని మనం గమనించవచ్చు. ఆంధ్రాశ్చ ద్రవిడాశ్చైవ కేరళాశ్చైవ కర్ణికా ఔడ్రాశ్చైవ తదా శూరాస్తదా కళింగకాస్తదా. ఆంధ్రులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన పోరాడారు. వాళ్ళు యోధులు అని చెప్పి భీష్మ పర్వంలో తెలియజేయబడింది. మీకు ఇంకొక విశేషం, అలాగే విష్ణు సహస్ర నామాలలో కూడా ఈ ఆంధ్ర అనే పదం కనపడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. చాణూరాంధ్ర నిషూదన అనే నామం విష్ణు సహస్రనామంలో వస్తుంది. కంసుని ఆస్థానంలో చాణూరాంధ్రుడు అనే మల్లయోధుడు ఉండేవాడు. శ్రీకృష్ణుడి చేతిలో మల్లయుద్ధంలో ఓడిపోయాడు. ఈయన ఆంధ్రుడా ఉత్తరాదివాడా అనేది స్పష్టంగా తెలియదు. అసలు ఈ ఆంధ్ర అనే పదానికి అర్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐతరేయ బ్రాహ్మణ్యం ఆంధ్రులు విశ్వామిత్రుడి సంతతి వారు అని తెలియజేస్తుంది. విశ్వామిత్రుడి 100 మంది పుత్రులలో 50 మంది తండ్రి శాపం వలన అనాగరికులై మొదట యమునా నది తీరంలో నివసించి అక్కడ మిడతల దండు దాడి చేయటం వలన క్షామం రావటంతో దక్షిణాపథానికి వలస వచ్చారు. కానీ ఆంధ్రులు అనాగరికులు కాదే, మరి ఎవరండి? మీరు పురాణాలలో యయాతి పేరు వినే ఉంటారు. యయాతి పుత్రులలో ఒకరైన అనువు పుత్రుడు బలి. ఈ బలి మహారాజు కుమారులే అంగ, వంగ, కళింగ, సుష్మ, పుండ్ర, ఆంధ్ర. ఈ 6వ కుమారుడైన ఆంధ్రుడు పరిపాలించిన దేశమే ఆంధ్రదేశం. అందుకే ఆంధ్రులు అని మనకి పేరు. అసలు ఈ యయాతి వల్లే యదువంశం, కురువంశం, పాండవ వంశం ఇలాంటి వంశాలన్నీ కూడా ఏర్పడటానికి మూలపురుషుడు యయాతి. ఇప్పుడు కొన్ని శాసన సాక్ష్యాలు కూడా చూద్దాం.
క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పరిపాలించిన శాతవాహనులు తమది ఆంధ్ర వంశమని పేర్కొన్నారు. శాతవాహనుల కాలం నాటి నాణేల మీద ఓడ ముద్రించి ఉండేది. అంటే అప్పట్లోనే ఆంధ్రులు దూరదేశాల వారితో వర్తక వాణిజ్య వ్యవహారాలు జరిపేవారు. అలాగే 3వ శతాబ్దం నాటి అశోకుడి శాసనాలలో ఆంధ్రుల పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి స్తూపంలో నాగబు అనే తెలుగు పదం చూడవచ్చు. నాగబు అంటే నాగము, నాగుపాము. ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పాలించిన కాకతీయులు కూడా తమది ఆంధ్రదేశము అనే చెప్పేవారు. దక్షిణా పదానికి వలస వచ్చిన విశ్వామిత్రుడు పుత్రులు ఈ ప్రస్తుత వరంగల్కి తూర్పు వైపునే తమ స్థావరాలు ఏర్పరచుకున్నారు. బహుశా వాళ్ళు కూడా సామ్రాజ్యం, ఆ ఆంధ్రుడు కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండొచ్చు కదండి. కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దానివల్ల కూడా ఒకటి అయి ఉండొచ్చు. యయాతి సంతతి వాళ్ళు, ఈ యయాతి పుత్రుడు వాళ్ళే, ఈ యయాతి సంతతి వాళ్ళే ఆంధ్రులు. ఈయన కూడా ఒక సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మించి ఉండవచ్చు. అందుకే ఈ ప్రదేశాన్ని, ఈ ఓరుగల్లు వరంగల్లు ఉన్న ప్రదేశాన్ని కూడా ఆంధ్రదేశము అనే పిలిచేవాళ్ళు. కాకతీయుల కాలంలో దీన్ని ఓరుగల్లు, ఏకశిలా నగరము అని పిలిచేవాళ్ళు. చూడండి, ఈ ఓరుగల్లుకి ఏకశిలా నగరము అన్నా కూడా 2 పేర్లకి అర్థం ఒకటే. చూడండి, ఓరు ప్లస్ గల్లు. ఓరు అంటే 1, గల్లు అంటే రాయి. ఏకశిలా నగరము. ఏక అంటే 1, శిల అంటే రాయి. చూసారా, రెండిటికి ఎంత సామరూప్యత, ఒకటే అర్థము ఉందో. కాకతీదేవిని పూజించేవాళ్ళు కాబట్టి కాకతీయులుగా పిలువబడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత కోహినూరు వజ్రం కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడి కాలంలో భద్రకాళి అమ్మవారికి కన్నుగా అమర్చబడిందండి. కాకతీయులు కూడా తమని ఆంధ్రులనే చెప్పుకునేవారు. అహం ప్లస్ ద్ర, ఆంధ్ర అంటే ధైర్యవంతులు, వీరులు అని అర్థం. అందుకే చాణూరాంధ్ర నిషూదన, శ్రీకృష్ణుడితోనే మల్ల యుద్ధం చేసిన యోధుడు అని దాని అర్థం. తెలుగు ప్లస్ అంగణ, తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే ప్రాంతము అని చెప్పి అర్థం. తెలంగాణ అంటే తెలుగు ప్లస్ అంగణ, తెలంగాణ తెలుగు మాట్లాడే ప్రదేశము అని చెప్పి అర్థం అన్నమాట దానికి. రాయల ప్లస్ సీమ, రాయలసీమ, రాయలు వారు పాలించిన ప్రదేశం కాబట్టి, శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ప్రదేశం కాబట్టి అది రాయలసీమ. అందుకే శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడు అని పిలిచారు. ఈ విధంగా అప్పట్లో రాజ్యాలు ఏర్పడేవండి. మీకు ఇంకొక దీంతో సంబంధం లేకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. ఇథోపియా అన్న ఆఫ్రికా కంట్రీ పేరు మీరు వినే ఉంటారు కదా. ఈ ఇథోపియాని అసలు ఎవరు స్థాపించారో తెలుసా అండి? శ్రీరామచంద్రుడి మనవడు అంటే కుశ కుమారుడైన అతిథి ఈ ఇథోపియా కంట్రీని స్థాపించాడండి. ఆ విధంగా రాజ్యాలు ఏర్పడేవి, జనాభా వృద్ధి చెందేది. మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. If you like the content, please share with others. Thank you. కోట వెంకటాచలం గారు రచించిన ఆంధ్రులెవరు అన్న గ్రంథం నుంచి
దీనిలోని కొన్ని విషయాలు సేకరించటం జరిగిందండి.